తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. అతనికి ఎలా మేము ఓటేస్తాం? ఆయనకే ఓటేయాలి. రంగాన్ని చంపినా సరే ఆయనకే ఓటేయాలి. కమ్మడికే ఓటేయాలి. కమ్మడే ముఖ్యమంత్రి కావాలి. మరి మా కాపుల్లో లేరా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు? కాపులు ఎంతమంది చదువుకున్నారు? ఎంత లెజెండ్స్ ఉన్నారు? ఎంత లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఇండస్ట్రియలిస్టులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, హానెస్ట్ ఫెలోస్, కాపుల కోసం ప్రాణం ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు? నీ చేత కాదు, నువ్వు చేయనన్నావు, ఇంకో కాపు కులాన్ని పెట్టావు, ఇంకో కాపు సోదరులు పెట్టావు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా. నువ్వు చంద్రబాబుకు తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే మళ్ళీ చంద్రబాబు క్లాప్స్ కొట్టమంటావు? ఏమండి రంగా మీకు కాపులంటే ఫీలింగ్ లేదా? ఉందని చెప్పారు, మేము అనుకున్నాం. మరి రంగా గారు చెప్పినప్పుడు మీరేం చూడడానికి వచ్చారా? కానీ మీ ఇంట్లో ఉండేనా ఖండించారా? రంగా గురించి చెప్పలా. మరి మన ఈయన ఉన్నాడు ముద్దగా పద్మనాభం గారు, ఆయన మెడబెట్టి నెట్టారు, అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆడపిల్లల్ని, ఆడపడుతుల్ని ఏడ్చేలా చేసి జీబీకి ఇచ్చారు, అరెస్ట్ చేశారు. అంత అవమానించారు మన కాపు కులస్తుల్ని. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే, ఈ ఖండించలేదే, కబడ్డారు అనలేదే. కానీ నువ్వేం చేశావు? అవినీతి పోడయి రాజమండ్రి జైల్లో పడేస్తే వామో నా నాయకుడిని, వామో మా చంద్రబాబుని జైల్లో పడేసారు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద దొరికి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం. కుడి చేతుల్లోనేమన్నా లోకేష్ని పెట్టుకున్నావు, ఈ ఎడం చేతుల్లోనేమన్నా బాలకృష్ణని పెట్టుకున్నావు, వెనక నీ మనసులోనేమన్నా మరోహరను పెట్టుకున్నావు, నీ గుండెలు ఏమన్నా చంద్రబాబును పెట్టుకున్నావు. అక్కడ జైల్లోకి వచ్చి అంత బిల్డప్గా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రెచ్చగొట్టావు? ఎందుకు దుర్మార్గంగా మళ్ళా వచ్చిచ్చావు? మరి ఇంతమంది పోనీ నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓటేయడానికి అడిగితే చలరూరుపేటలో ఒక అమ్మ నాకు ఓటేవా అంటే వద్దు పోసానికి ఇష్టపడలే, నువ్వు కాపుల్లో ఉంచున్నావు, కాపులు కోటేస్తారంట, కాపుల్లో రౌడీలు గుండాలు ఉంటారు, కాపులు గెలిస్తే మన కమ్మాళ్ళను బతకనివ్వరు. తల్లి సాక్షిగా, నా బిడ్డ సాక్షిగా ఇదే వరుడు ఒక తల్లి చెప్పింది అందరం చిలకలూరుపేటలో. కాపు కులస్తులు చాలా మంది నేను అనుకున్నారు, వాళ్ళు పళ్ళు బిగబెట్టుకుని కాపుగా నేను వద్దురయ్య వరొద్దు ఆ తల్లిని అని పక్కొచ్చు. ఇది నీకు తెలుసు కదా. కాపుల్ని రౌడీలు అన్నాడు చంద్రబాబు, కాపుల్ని గుండాలన్నాడు. మరి ఎందుకు ఓటేయాలి? వేయాల్సిందే. కాపులు గుండాలన్నా అనుకుంటున్నా కానీ చంద్రబాబుకే వేయాలంటే అడగదు, నో క్వశ్చన్, సలహా అడగదు, కబడ్డార్. ఇది ఎక్కడ పాలిటిక్స్? ఇది ఎక్కడ రాజకీయం? అంటే నాకు డౌట్ వస్తుంది చాలా మందికి. ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే, సడన్గా ఎంత ఇష్టపడుతున్నాడంటే, నేను కమ్మకలంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా? నేను కాపు కులంలో ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా? ఎందుకు నువ్వు కాపులు పనికిరారు ముఖ్యమంత్రికి, చంద్రబాబే పనికొస్తాడు, రంగాన్ని చంపిన వాడే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ముద్రగా పద్మనాభం అని అవమానించినా సరే ఆ కమ్మ కులస్తుడు, కమ్మ నాయకుడు చంద్రబాబే అర్హుడు ముఖ్యమంత్రి. కాపుల్ని గుండాలంటే, కాపుల్ని అరెస్ట్ చేస్తే, కాపుల్ని చంద్రబాబుపేటలో తిట్టి కమ్మాళ్ళ మనసులో విషయం నింపి చిరంజీవిని ఓడించావే. ఎలా నువ్వు మీ అన్నయ్యని తిట్టిన వాడే మన నాయకుడు, ఆ చంద్రబాబు నాయుడే, అతనే మన ముఖ్యమంత్రి అవ్వాలి. ఇంకెవరికి? నువ్వు కూడా అవ్వ ముఖ్యమంత్రి, నేను కూడా అవును, బాబే అవ్వాలి. ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశారా?